పౌరుల గోప్యతపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగాన్ని పాటించలేకపోతే దేశాన్ని విడిచి వెళ్లిపోండని మెటా వాట్సాప్లకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. దేశ ప్రజల హక్కులను కాపాడే విషయంలో రాజీ పడేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రైవసీ పాలసీ మాటున భారతీయ వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారని మండిపడింది. ఇలా జరగకుండా అడ్డుకుంటామని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. దేశంలోని ప్రజల గోప్యత హక్కును కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రాజీపడేది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చెప్పింది. భారత రాజ్యాంగాన్ని పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీలు వాట్సాప్ మెటాలకు సుప్రీంకోర్టు హెచ్చరించింది. దేశంలోని కోట్లాది మంది పేద నిరక్షరాస్య ప్రజలకు మీ ప్రైవసీ పాలసీలు అర్థమవుతాయా అని వాట్సాప్ మెటాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపులెం పంచోలీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. పేద మహిళ, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే నిరుపేద వ్యక్తి సహా ఇతరులు ఎవరైనా మీ ప్రైవసీ పాలసీలో అర్థం చేసుకోగలుగుతారా అని సోషల్ మీడియా కంపెనీలను సుప్రీంకోర్టు బెంచ్ నిలదీసింది. కొన్నిసార్లు అయితే తమలాంటి వ్యక్తులే ఆ పాలసీలను అర్థం చేసుకోలేక సతమతమవుతుంటారని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వాట్సాప్ నిర్వాహక కంపెనీ మెటాపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024 నవంబర్ 18న 213.14 కోట్ల జరిమానాను విధించింది. వాట్సాప్ యూజర్ల సమాచారాన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు షేర్ చేసిన ప్రక్రియపైన 5 ఏళ్ల నిషేధాన్ని విధించింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ వాడితే వాడండి, లేదంటే వదిలేయండి అన్నట్టుగా ఉందని సీసీఐ వ్యాఖ్యానించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వాట్సాప్ మెటా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లపై విచారణ నిర్వహించే క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా మెటా వాట్సాప్లను తీవ్రంగా మందలించింది. భారత ప్రభుత్వ సంస్థ సీసీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, వాట్సాప్ మెటా కంపెనీల తరపున న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అఖిల్ సిబల్ వాదనలు వినిపించారు. నిలిపివేయండి అనే ప్రస్తావన తమ ప్రైవసీ పాలసీలో ఉందని, అలాంటప్పుడు యూజర్ల సమాచారాన్ని తాము వాణిజ్య ప్రకటన సంస్థలకు బదిలీ చేయడంపై అభ్యంతరం ఎందుకని వాట్సాప్ తరపున న్యాయవాదులు వాదించారు. ఆప్ట్అవుట్ లాంటి ఆప్షన్ల గురించి తమ లాంటి వాళ్లకి సరిగ్గా తెలియదని, ఎక్కడో బీహార్లోని మారుమూల పల్లెల్లో ఉండే భారతీయులకు ఎలా తెలుస్తుందని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. ప్రైవసీ పాలసీ మాటున భారతీయ వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారని మండిపడింది. ఇలా జరగకుండా అడ్డుకుంటామని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. మెటా వాట్సాప్ పిటిషన్లపై విచారణ సందర్భంగా సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ తన వ్యక్తిగత అనుభవం ఒకటి చెప్పారు. కొంతమంది వాట్సాప్ యూజర్లు డాక్టర్లతో వాట్సాప్ లో ప్రైవేట్ చాటింగ్ చేశారట. ఆ వెంటనే వాళ్లకు మెడిసిన్స్ కు సంబంధించిన యాడ్స్ కనిపించడం మొదలైందట. ఈ లెక్కన యూజర్ల సమాచారాన్ని, ఆసక్తులను కూడా డబ్బుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం స్పష్టమవుతోందని సీజీఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. వాట్సాప్ తరపు న్యాయవాదులు స్పందిస్తూ అన్ని వాట్సాప్ మెసేజ్లు ఎన్క్రిప్టెడ్ గా ఉంటాయన్నారు. స్వయంగా వాట్సాప్ కంపెనీ కూడా వాటిని చూడలేదని స్పష్టం చేశారు. దీంతో సీసీఐ తరపు న్యాయవాది తుషార్ మెహతా జోక్యం చేసుకుంటూ యూజర్ల సమాచారాన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు షేర్ చేసే విషయంలో వాట్సాప్ మెటాలు దోపిడీదారు వైఖరితో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. యూజర్ల నుంచి నిర్దిష్ట అనుమతిని పొందకుండానే వారి వ్యక్తిగత యాక్టివిటీలు, ఆసక్తుల సమాచారాన్ని సోషల్ మీడియా కంపెనీలు అమ్ముకోకుండా నిరోధించాలని తుషార్ మెహతా కోరారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం సోషల్ మీడియా యూజర్ల మెటా డేటా భద్రత కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను ఇవ్వాలని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. సీసీఐ తరపున వాదనలు వినిపించిన తుషార్ మెహతా వాదనతో ఏకీభవించిన సీజీఐ జస్టిస్ సూర్యకాంత్, రాజ్యాంగాన్ని పాటించలేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని వాట్సాప్ మెటాలను హెచ్చరించారు. ఈ లిటిగేషన్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కూడా ఒక పక్షంగా చేరుస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా యూజర్ల మెటా డేటా భద్రతపై తగిన సూచనలను తమకు సమర్పించాలని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. ఇక ఈ అంశంపై వాదనలు ముగిసే వరకు యూజర్లకు సంబంధించిన ఏ సమాచారాన్ని మెటా కంపెనీకి ఇవ్వొద్దని వాట్సాప్ కు సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. సోషల్ మీడియా కంపెనీల వాణిజ్య వ్యవహారాల వల్ల భారత పౌరుల ప్రాథమిక గోప్యతా హక్కుకు భంగం కలగరాదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. డేటా షేరింగ్ పేరుతో భారత పౌరుల ప్రైవసీ హక్కుతో ఆటలాడడం సరికాదని పేర్కొంది. అన్యాయంగా వాట్సాప్ యూజర్ల సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసేందుకు టెక్ కంపెనీలకు అనుమతి ఇచ్చేది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
వాట్సాప్ నిర్వాహక కంపెనీ మెటాపై సిసిఐ ఇప్పటికే జరిమానాను విధించింది. వాట్సాప్ యూజర్ల సమాచారాన్ని అడ్వర్టైజ్మెంట్స్ కంపెనీలకు షేర్ చేసే ప్రక్రియపైన సిసిఐ 5 ఏళ్ల నిషేధాన్ని విధించింది. దీంతో సిసిఐ ఆదేశాలను సవాలు చేస్తూ మెటా వాట్సాప్లు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా, ఈ విచారణ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోండంటూ మెటా వాట్సాప్లను సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.